ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ మెయిన్ చర్చ కాస్త మీతో చర్చిద్దామని ముందుకు వచ్చాను. ఏమాత్రం టెన్షన్ పడకుండా కాస్త ఆలోచించి అడుగు వేయండి అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని అడగండి. తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ 2 లక్షల రూపాయలు, 1 కాదు 2 కాదు, అక్షరాల 2 లక్షల రూపాయలు అండి. ఓకే, అది ఒకే విడతలో మాఫీ చేస్తామని చెప్పేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ఛాలెంజ్ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇది సాధ్యమా కాదా, సాధ్యమైతే ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది, దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది, బ్యాంక్ అధికారులతో కూడా డిస్కషన్ చేస్తుంది. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, రుణమాఫీ అవుతుందా లేదా అనేటువంటి ఆలోచన ప్రజల్లో కాస్త డిస్కషన్ గా మారింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలా తెలంగాణ ఫార్మర్స్ కి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ హామీ నెరవేర్చాలని చెప్పేసి రైతులు కూడా బియ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, మనకి సర్పంచ్ ఎలక్షన్ కూడా మనకి జూన్ జూలై ప్రాంతం నుంచి ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి మరి వచ్చే ఎలక్షన్ లో ప్రభుత్వం కూడా దెబ్బతినకుండా ఉండాలంటే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంది. అదే మాట ప్రకారం కేబినెట్ మీటింగ్ లో, అంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ లో కూడా దీనికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. అలాగే బ్యాంక్ అధికారులతో కూడా మంచి సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నారు. మొత్తానికి మనకు ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా, అంటే స్పెషల్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, ఇక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల నుంచి కావచ్చు, అప్పు తెచ్చైనా సరే మొత్తానికి ఒకే విడతలో అర్హులందరికీ 2 లక్షల నుంచి 1 లక్ష పైబడి మీ ఇంట్రెస్ట్ సహా కలిపి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా మాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో ఒక కీలక ప్రకటన కూడా రాబోతుంది. అర్హుల జాబితాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. బ్యాంక్ అధికారులకు మాత్రం ప్రభుత్వం చెల్లించేది విడతల వారీగా. ఆ అగ్రిమెంట్ కూడా మరి బ్యాంక్ అధికారులు ఒప్పుకుంటారా, మరి ఆర్బీఐకి కూడా ఏమన్నా అడ్డుకట్ట వేస్తుందా, వేచి చూడాలి. అండ్ మొత్తంలా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి అంత స్ట్రాంగ్ గా రైతులకు భరోసా కల్పిస్తున్నారు, తప్పకుండా మాఫీ చేసి తీరుతామని చెప్పేసి. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే ఆర్టీసీ ఫ్రీ అండ్ తర్వాత రేషన్ హోల్డర్స్ కి గ్యాస్ సిలిండర్ ఫ్రీతో పాటు కరెంట్ బిల్ 200 యూనిట్ ఫ్రీ కూడా ఇచ్చింది ప్రభుత్వం. అలాగే రుణమాఫీ కూడా తక్షణమే జారీ చేస్తాం మార్గదర్శకాలు, అర్హులందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ అవుతుందని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కూడా టిఎస్ఎల్ పిఆర్బి సర్వం సన్నద్ధం అవుతుంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, ఎటువంటి టెన్షన్ పడకండి. మొత్తానికి 2 లక్షల రూపాయలు మాత్రం మనకు ఎలక్షన్ కోడ్ పడక ముందే మాఫీ చేసే విధంగా ప్రభుత్వం మాత్రం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది కాస్త ఒక వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్డేట్స్ రాగానే మీకు 100% మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి. అయితే ఈ 2 లక్షల రూపాయలు ఒకే దఫాలో నిజంగా మాఫీ అవుతుందా మాఫీ కాదా అనేటువంటి మీకు డౌట్ రావచ్చు. దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్ అండ్ క్వశ్చన్ వేయండి. మీరు అడిగినటువంటి ప్రతి డౌట్ ని కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జేబుల్లో పెట్టేటువంటి బాధ్యత నాది. నేను తప్పకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఈ సమస్య రైతులది కాబట్టి రైతుల చేతని మొత్తానికి వ్యవసాయ దేశం మన భారతదేశం. అలాగే తెలంగాణలో ముఖ్యంగా ఈ పార్టీ అధికారంలో రావడానికి కూడా ముఖ్యంగా ఎక్కువ పాత్ర పోషించింది ఇవాళ రైతులే. కాబట్టి రైతులకు కూడా న్యాయం చేకూరాలి అండ్ రుణమాఫీ తక్షణమే జరగాలని కోరుతూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై